సరే. అసలు ఇంకో విషయం చెప్పాలి. మొన్న సీనియర్ డిఏ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడినారు కదా, కామ్గా కూల్గానే మాట్లాడారు. నేను చెప్పిందంతా విన్నారు. నేను ఫార్వర్డ్ చేయమని కూడా అడగలేదు. సార్, నాది ఈ పరిస్థితి, నా జీవితం ఆగిపోయింది, పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు, మేము ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పాను. అసలు ఇంత పనిష్మెంట్ ఇచ్చిన అతనికి తెలియదండి. ఒక ఎంప్లాయీకి మెడికల్ ఫెసిలిటీ ఉందా, బంద్ అయిపోయిందా, మందులు పనిచేస్తున్నాయా లేవా? ఈ నెలకు సిస్టమ్ మీద శాలరీ క్లోజ్ చేసేసాడు అనుకోండి, పిఎఫ్ కూడా తీసుకోలేము, ఇంకా శాలరీ బంద్ అయిపోయింది కదా. ఒక ఎంప్లాయీకి మెడికల్ ఫెసిలిటీ ఉందా లేదా అని కూడా తెలియదండి ఆయనకి. నేను చెప్పాను, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీకి ప్రస్తుతం ఉమీద్ కార్డ్, మెడికల్ హెల్త్ కార్డ్ కూడా బంద్ చేసేసారు. ఈయనకి ఇప్పుడు ప్రస్తుతం ట్యాబ్లెట్స్ కూడా లేవు. ఆయన 17.5 years సర్వీస్ అయ్యింది, ఫుల్ బెనిఫిట్స్ రావు. నేను పిల్ల పెళ్లి చేయాలి, ఆడపిల్ల పెళ్ళి, నాకు ఒక పాప బాబు. బాబుని ఎలా చదివించాలి, పిల్ల పెళ్ళి ఎలా చేయాలి, పిల్లని ఎలా చదివించాలి? వాళ్ళు ఎలా ఇష్యూ చేశారంటే వాళ్ళకి ఏం తెలియకుండా 23 yearsలో ఉన్నాడు అనుకుని ఫుల్ బెనిఫిట్స్ విత్ కంపల్సరీ రిటైర్మెంట్ అని ఇచ్చాడు. నేను చెప్తే కానీ ఇప్పుడు తెలియదు, ఫుల్ బెనిఫిట్స్ రావు, హెల్త్ కార్డ్ లేదు అని.